సో ఇది నంద్యాల గవర్నమెంట్ స్కూల్. అదిగో మా అన్న కూర్చున్నాడు. అది హెడ్ మాస్టర్స్ రూమ్. చెట్లు అండి, ఎంత పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయో. మంచి కూల్ ఎన్విరాన్మెంట్. ఎక్కడ కూడా మనకి ఎండ లేదు స్కూల్ ప్రేయర్ గ్రౌండ్లో కానీ. ఈ కారిడార్. ఇది మా అక్క, మా వైఫ్. మా అక్క చదివిన స్కూల్ ఇదే. ఇది 9th 10th క్లాసెస్ ఇక్కడే. 8th 9th 10th ఈ క్లాస్లో చదివిందంట మా అక్క. 15 years బ్యాక్ స్టోరీ ఇది. 15 years బ్యాక్ స్టోరీ అయినా 1994లో 10th అయిపోయిందంట. అప్పటి నుంచి ఉంది స్కూల్. సో ఆ ప్లే గ్రౌండ్ నుంచి ఇలా వస్తారు స్కూల్లోకి షార్ట్కట్లో. ఒకప్పుడు మా అక్క వాళ్ళు ఈ బిల్డింగ్ అనేది కొత్తగా కట్టిండ్రు. సో బిల్డింగ్ వెనకలు కూడా క్లాసెస్ ఉన్నాయి. 5th 6th 7th క్లాసెస్ ఉన్నాయంట. అక్కడ ఆ సందులోంచి వెళ్ళాలి. తీసుకెళ్తాను నేను మిమ్మల్ని అక్కడికి. ఏం ఆడుతున్నారు రా మట్టిలో? తీసుకెళ్ళి ఏం ఆడుతున్నారు? ఏం చదువుతున్నావురా? శివలింగం ఎత్తులాడుతున్నావా? వెతుకు. నువ్వు గవ్వలు ఎత్తులాడుతున్నావా? వెరీ గుడ్. ఇక్కడ ఆఫీస్ వర్క్ జరుగుతుందంటే మనం అక్కడికి వెళ్ళలేము. ఇక్కడే చూద్దాం. 5th 6th క్లాసెస్ అయితే అక్కడ ఉన్నాయి, కానీ అక్కడికి ఇప్పుడు వెళ్ళడానికి కుదరదు. అవునరా, మీ స్కూల్కి వాష్రూమ్స్ ఎక్కడరా? వాష్రూమ్స్ ఏవి? లాస్ట్ అవే వాష్రూమ్స్ అంట. ఇక్కడ ప్రతి బోర్డు మీద ఒక మెసేజ్ రాశారు చూడండి. చిక్ 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 చిక్. ఇదే ప్రేయర్ గ్రౌండ్, అది స్టేజ్. సో ఇక్కడే ప్రేయర్ జరిగేది. ఇప్పుడు కూడా ఇక్కడే జరుగుతుంది అనుకుంటున్నా. ఇక్కడ ఒక మెసేజ్ రాశారు. సో ఎడ్యుకేషన్ కన్నా కామన్ సెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అని రాశారు ఇక్కడ. సో అలాగే ప్రతి చోట రాశారు. దగ్గర నుంచి చూపిస్తున్నాడు అండి. ఇది హెడ్ మాస్టర్స్ రూమ్. ఒకప్పటి నుంచి కూడా ఇది హెడ్ మాస్టర్స్ రూమ్ అన్నమాట. ఇవన్నీ క్లాసెస్. ఓకే, చెట్లు చూడండి ఎంత కూల్గా ఉందో. వాతావరణం మొత్తం కూల్గా ఉంది ఇక్కడ, చాలా మంచిగా ఉంది. మా పిల్లలు అయితే తీసుకురావడం స్టార్ట్ చేశారు మంచిగా. అదే ఎంట్రన్స్ స్కూల్లోకి. మా అన్న ఏం చెప్తున్నాడంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా ఒక వాట్సాప్ గ్రూప్ మెయింటైన్ చేస్తున్నారు ఈ స్కూల్లో చదివిన వాళ్ళంతా. సో అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి గెట్ టుగెదర్ పార్టీ లాగా చేసుకుని ఉంటారు. అందరు అబ్బాయిలు అందరూ వస్తారంట. సో 15 years తర్వాత కూడా వాళ్ళు గెట్ టుగెదర్గా కలిసి ఉండడము, గెట్ టుగెదర్ పార్టీస్ చేసుకోవడం అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది. అందరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి అంట. ఆయన కూడా వస్తారంట ఇక్కడికి కలవడానికి అందరినీ, పాత ఫ్రెండ్స్ని. మా అన్న వాళ్ళు ఈ చెట్లు ఉన్నాయి కదా, ఈ చెట్ల మీద ఎక్కేవాళ్ళంట. సో చాలాసార్లు వీళ్ళు పడినంతా కూడా చెట్ల మించి. ఎందుకంటే ఇది చెట్టు వేప చెట్టులాగా ఫ్లెక్సిబుల్గా ఉండదు, చాలా ఫ్రెజైల్గా ఉంటుంది. సో కొమ్మలు ఈజీగా ఇరిగిపోతాయంట. చూడండి మీరు, కొన్ని కొమ్మలు ఇరిగిపోయి ఉన్నాయి. సో అలాంటి కొమ్మల మించి ఎక్కినప్పుడు వీళ్ళు కింద పడినారంట. దెబ్బలు కూడా తాకినాయి అంట ఇక్కడ. ఇవన్నీ వాళ్ళ స్వీట్ మెమరీస్ నాతో షేర్ చేసుకున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి. ఇప్పుడు నేను మీకు ఈ క్లాస్ రూమ్స్ లోపల ఎలా ఉందో చూపిస్తాను. మీరు స్కూల్కి వచ్చేటప్పుడు కిందనే కూర్చునేవాళ్ళు కదా, బెంచెస్ లేవు అప్పుడు. మరి ఇప్పుడు ఏదైనా చూద్దాం పాట క్లాస్ రూమ్. మా అక్క మా అన్న వాళ్ళు చదివినప్పుడు మాత్రం అంతా కింద కూర్చొని చదువుకునే వాళ్ళంట. స్కూల్లో బెంచెస్ లేవు ఆ కాలంలో. నేనైతే చూస్తున్నా ఇప్పుడు బెంచెస్ అయితే ఉన్నాయి. సో ఓకే, చూడండి బెంచెస్. ఇంకా వేరే క్లాస్ కూడా చూపిస్తాను. స్కూల్ అప్పటికి ఇప్పటికీ కొంచెం చేంజ్ అయింది అంటున్నారు. ఎందుకంటే అప్పట్లో బెంచెస్ లేవు. ఓకే, బ్లాక్ బోర్డ్స్ కూడా ఇంత మంచిగా ఉండేవి కదంట. చూడండి ఎంత మంచి బెంచెస్ పెట్టారు ఈ క్లాస్ రూమ్లో మాత్రం. సో ఒకసారి లోపలికి వెళ్ళి చూస్తే పైన ఫ్యాన్స్ ఉన్నాయి. 4 ఫ్యాన్స్ ఉన్నాయి ప్రతి క్లాస్ రూమ్కి. బ్లాక్ బోర్డ్ చూడండి, స్లైడర్ బ్లాక్ బోర్డ్ ఉంది. చాలా నీట్గా ఉంది క్లాస్ రూమ్ కూడా. సో ఇక్కడ పక్కన ఏదో గేట్ ఉంది ఎగ్జిట్కి. ఇంకా ఇక్కడ స్టేర్ కేస్ ఉంది. సో పైకి వెళ్ళి చూద్దాం ఏముంది. సేమ్ మనం ప్లేయర్ కూడా చూసాం కదా, ఇది స్టేజ్ పక్కనే ఉంది స్టేర్స్.
సో స్టేర్స్ ఎక్కాక ఇక్కడ ఒక క్లాస్ రూమ్ ఉంది. ఐ మీన్ స్టోర్ రూమ్ లాగా వాడుతున్నాను అనుకుంటా. అంత లోపల బెంచెస్ గించెస్ అన్నీ వేసేసారు, ఎక్స్ట్రా బెంచెస్ లాంటివన్నీ. ఓకే, సో ఇటు పక్కకు చూస్తే మొత్తం వ్యూ ఉంది. సో ఇదే ప్లే గ్రౌండ్. చూడండి ఎంత పెద్ద ప్లే గ్రౌండ్ ఉందో. ఒకప్పుడు అక్కడ బౌండరీ బాల్ ఉంది కదా, ఆ బౌండరీ బాల్ ఎక్కువ ఉండే. సో మా అన్న కానీ మా అక్క కానీ అక్కడ దాని వెంకల్లో ఉంది వాళ్ళ ఇల్లు, 200 మీటర్స్ దూరంలో. సో అక్కడ నుంచి షార్ట్ కట్ నడుచుకుంటూ వచ్చేవాళ్ళు. ఈ గ్రౌండ్ మొత్తం కూడా ఎక్కువ శాతం కంప చెట్లు ఉన్నాయంట. ఒక సన్న దారిలా ఉండేది అన్నమాట స్కూల్ రానికి. సో అలా వచ్చేవాళ్ళు. మొత్తం ప్లే గ్రౌండ్ ఉంది, కంప చెట్లు ఏం లేవు. సో ఇక్కడ పక్కన ఒకటి పీజీ కాలేజ్ కూడా ఉంది. సో అక్కడ మీకు కనిపిస్తుంది కదా, అది పీజీ కాలేజ్. సో ఇదంతా రినోవేషన్లో ఉంది స్కూల్ ఇప్పుడు ఉంది. సో అంతే, ఇంకా కిందికి వెళ్తున్నాం. సో ఇదండి నంద్యాల గవర్నమెంట్ హై స్కూల్. 6th to 10th క్లాస్ వరకు ఉంది ఇక్కడ. ఎలా ఉంది, మీకు నచ్చిందా? సో చాలామంది ఈ స్కూల్లో చదివిన వాళ్ళు ఈ వీడియో చూస్తుండొచ్చు. ఒకవేళ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఏ స్కూల్లో చదివింటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఓకే, మీ ఫోన్ నెంబర్స్లో మెన్షన్ చేయండి. మీ పాత ఫ్రెండ్స్ మిమ్మల్ని ఏమైనా కాంటాక్ట్ చేయొచ్చేమో. ఓకే, ఫైన్. ఓకే దెన్ గైస్, అందులో గవర్నమెంట్ స్కూల్ నచ్చింది అనుకుంటాం మీ అందరికీ. బాయ్. సో ఇది మా అక్క, తను ఈ స్కూల్లో చదివింది. ఇది వెంకలు కనిపిస్తుంది కదా మీకు రూమ్, 10th క్లాస్. తను ఈ క్లాస్ లో చదివింది. అది 8th క్లాస్. పక్కన ఉన్నది 8th క్లాస్, దాని పక్కన ఉన్నది 7th క్లాస్ అనుకుంటా. 9th 8th ఈ మూడు 8th 9th 10th. సో చెప్పక్క, క్లాస్ 7th క్లాస్ అయితే అక్కడ చిన్న చిన్న రూములు ఉన్నాయి. దాని ఇంకా చిన్న చిన్న రూమ్స్ ఉన్నాయి అనమాట. 6th 7th కి అక్కడ అయిపోయినాక ఒక్కొక్కసారి అయితే ఈ చెట్టు కిందనే గాలి ఆడదని, లోపల రూమ్ లో ఫ్యాన్లు ఉండవు, కూర్చోడానికి టేబుల్ ఉండవు. బయట చెట్టు కింద కూర్చొని చదువుకునే వాళ్ళు. మాస్టర్స్ బయట కూర్చోబెట్టే వాళ్ళు చెట్ల కింద. ఈ చెట్ల కిందనే, ఈ చెట్ల కింద కూర్చొని చదువుకునే వాళ్ళు మీరు. అయితే ఈ చెట్లు అప్పటి నుంచి ఉన్నాయా? అంతకు ముందు నుంచే ఉన్నాయి. మీరు స్కూల్లో చదవక ముందు నుంచే ఉన్నాయి చెట్లు. సో చాలా పాత చెట్లు ఇవి, అప్పటి నుంచి ఇప్పటి వరకు. మా హెడ్ మాస్టర్ రూమ్ అది అక్కడ. తెలుసు, చూసాను. నాకెళ్ళి తీసి అక్కడికి అద్దాడ మా హెడ్ మాస్టర్ రూమ్ అది. ఒకప్పుడు ఆడున్న హెడ్ మాస్టర్ రూమ్, అక్కడ ప్రే చేసే వాళ్ళం. ప్రేయర్ ఇక్కడ చేసేవాళ్ళు. ప్రే చేసి ఇక్కడ క్లాస్లలోకి వచ్చేవాళ్ళం. ఇప్పుడు ఇక్కడ ఎక్కడ చేస్తున్నారో నాకేం తెలుసా, ఇప్పుడు ఎక్కడ చేస్తున్నారో వాళ్ళు. ఓకే, ఎలా వచ్చేవాళ్ళు మీరు స్కూల్ కి? ఇక్కడ నుంచి షార్ట్ కట్, కంపలు కంప చెట్లు ఉన్నాయి, ఆ నుంచి షార్ట్ కట్ డైరెక్ట్ ఇంటికి కూడా మళ్ళీ రావడం. సో అక్క, నువ్వు ఈ స్కూల్లో ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు చదివినావు? నేనైతే 94 లో అయిపోయింది నాది స్కూల్. 94 లో 10th అయిపోయింది. 10th అయిపోయింది. 6th క్లాస్ చదివినావు ఇక్కడ? 6th జాయినింగ్? 6th లో ఏజ్ కి వచ్చిందని చెప్పు, అంచి 5 years బ్యాక్. 94 93 1989 చదివినావా? 1989 అంటే నేను పుట్టిన సంవత్సరం. 6th లో చేరినాం ఇక్కడికి వచ్చి. అదే 1989. 89 నుంచి 94 వరకు ఇక్కడ. 94 వరకు 10th అయిపోయింది. ఓకే, 94 అప్పుడు ఎలా ఉండేది స్కూల్? ఇలానే ఉండేదా? సేమ్ ఇలానే ఉండేదా? ఆ పాత రూమ్లు ఉన్నాయి కదా, అట్లుండేది. ఆ రూమ్ లాగా, ఆ పాత రూమ్ లాగా ఉండేటివి. ఇవన్నీ ఇప్పుడు కొత్తగా కట్టినారు. అది ఆడుంది కదా, అవి కూడా పాత రూమ్లే. ఆ స్టేజ్ ఉండేదా? స్టేజ్ ఉంది ఫస్ట్ నుంచి. ఆ స్టేజ్ ఉంది. ఈ బండలు కింద బండలు లేవు, ఇసుకే ఉండేది. ఇసుకలో కూర్చొని చదువుకునే అవి ఇప్పుడు స్కూల్ అడ్వర్టైజ్ పేపర్స్ లేవు. స్కూల్ అడ్వర్టైజ్. సరే, మరి మీ ఫ్రెండ్స్ పేర్లు ఎవరైనా గుర్తున్నాయా స్కూల్ చదివిన వాళ్ళు? చాలా మంది ఉన్నారు, 70 మంది మేము. సో ఎలా ఉంది నంద్యాల గవర్నమెంట్ హై స్కూల్? నచ్చిందా మీకు? ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళు కానీ మీరు కానీ ఇదే స్కూల్లో చదివినట్టయితే కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇది చూసి మీ పాత జ్ఞాపకాలు ఏమన్నా మీకు గుర్తొస్తున్నాయేమో. ఇప్పుడు గవ్వలు అయితే దొరుకుతాయి, ఇట్లా గవ్వలు అయితే దొరుకుతాయి ఇసుకలో, ఇలాంటి గవ్వలు. సరే, వెతుకు ఏడదోగాలు చెప్పు. ఏడదోగాల శివలింగం కోసం వీడనా? చూపించేది శివలింగం ఉంటే దొరుకుతుంది నాన్న. శివలింగం ఎప్పుడైనా దొరుకుతుంది. చూద్దాం పైన ఏముందో.
అది ఏదో పూలు. అందులో బెస్ట్ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? బెస్ట్ ఫ్రెండ్స్ వచ్చేసి నాకు ఎవరైనా కొంత బెస్ట్ ఫ్రెండ్ పేరు లేవు. కట్ చేసి